ఓం శాంతి. ఈరోజు మురళి 9/8/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 2/3/11 సంవత్సరంలో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ మాస్టర్ సర్వశక్తివంతుడిని అనే స్వమానం యొక్క సీట్ పైన సెట్ అయి ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ సహయోగిగా అయి వ్యర్థ సంకల్పాలనే జిల్లెడ పూలను అర్పించి నంబర్ 1 బహుమతిని పొందండి. బాబా అంటున్నారు, జిల్లెడ పూలు శివరాత్రికే కదా అర్పణం చేస్తాం. ఏ జిల్లెడ పూలు అర్పణం చేయాలి? వ్యర్థ సంకల్పాలనే జిల్లెడ పూలు. ఎప్పుడు అర్పణం చేయగలము? మాస్టర్ సర్వశక్తివంతుని యొక్క సీట్ పైన సెట్ అయి ఇంకొకరికి ఉల్లాస ఉత్సాహాలు ఇచ్చుకుంటూ సహయోగిగా కావాలి. బాబా యొక్క కార్యంలో సహయోగిగా అయినప్పుడు నంబర్ 1 బహుమతిని పొందగలుగుతాం. ఈరోజు మీరందరూ మరియు నలువైపులా ఉన్న పిల్లలందరూ అమృతవేళ నుండే ఎంతో స్నేహము నిండిన అభినందనలను ప్రేమతో సంతోషంతో ఇస్తున్నారు. ఎందుకు? శివ జయంతి, శివరాత్రి రోజు మురళి. జిల్లెడ పూలు అంటేనే శివరాత్రి కదా, శివునికి అర్పణం చేస్తాం. అలాగే బాబా కూడా పిల్లలతో చాలా ఖుషిగా కలుస్తున్నారు. పిల్లలు కలుస్తున్నారు, బాబాను కలుస్తున్నారు. అలాగే బాబా కూడా గారాబాల పిల్లలైన మీ అందరికీ ఈ శివ జయంతి రోజు అభినందనలు ఇవ్వడానికి వచ్చారు. బాబా జయంతి, సో మన జయంతి కదా, సో గీతా జయంతి, సో సంగమయుగ జయంతి. సో ఇవన్నీ ఒకటికొకటి బాబా రాగానే మొత్తం ఆత్మల యొక్క అదృష్టం భాగ్యరేఖ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా సంగమయుగం షురు అవుతుంది. సంగమయుగం ద్వారా అనేక జన్మల పుణ్యము ఖాతా ప్రారంభమవుతుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలైన మీ అందరికీ శివ జయంతి రోజు అభినందనలు ఇవ్వడానికి బాబా వచ్చారు. పిల్లలు ఒక్కొక్కరు బాబాకి అతి ప్రియమైన వారు, మనస్సుకి ఇష్టమైన వారు. బాబ్దాదా తమ బాహువుల మాలతో మీ అందరికీ అభినందనలు ఇస్తున్నారు. అంటే తన చేతులలో ఆలింగనం చేసుకుంటూ బాహువులనే మాలతో పిల్లలందరినీ తన భుజాలలో సమాయించుకుంటున్నారు. ఆత్మలు ఎంత ప్లేస్ కావాలి ఆత్మలకి? ఒక చుక్కంతే కదా. బాబా యొక్క శ్రీమతం అనే బాహువులలో బాబా మనల్ని సమాయించుకుంటారు. బ్రహ్మ బాబా యొక్క అవ్యక్త బాహువులలో అవ్యక్త ఫరిస్తాలైన మనల్ని సమాయించుకుంటారు. బాబ్దాదా ఏం చూస్తున్నారంటే, మీరైతే ఎదురుగా ఉండి అభినందనలు ఇస్తున్నారు మరియు తీసుకుంటున్నారు. నలువైపులా ఉన్న అనేక స్థానాలలోని పిల్లలు కూడా అభినందనలు చెప్తున్నారు. బాబా కూడా దేశ విదేశాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలకు అతి స్నేహపూర్వక అభినందనలు తెలియచేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ హర్షిత ముఖముతో ప్రేమ సాగరంలో మునిగి ఉండడాన్ని బాబ్దాదా చూస్తున్నారు. బాబా ఒంటరిగా రారు, పిల్లలతోనే వస్తారు. ఇందుకు బాబ్దాదాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబా వచ్చేది యజ్ఞాన్ని రచించడానికే. మరి యజ్ఞంలో ఎవరుంటారు? బ్రాహ్మణులు. అందుకే బాబా ఒంటరిగా రారు, పిల్లలతో కలిసి వస్తారు. తాను రాగానే పిల్లలందరికీ కూడా జన్మ దొరుకుతుంది. ఈ జయంతి అన్ని జయంతులకెల్లా అద్భుతమైన జయంతి. పూర్తి కల్పంలో ఈ ఒక్క జయంతిలోనే తండ్రి మరియు పిల్లల జయంతి కలిసి ఉంటుంది. అంతే కదా, ఒకే రోజు పుట్టొచ్చు కానీ తండ్రి కొడుకులు ఒకే రోజు ఒకే నెల ఒకే సంవత్సరం పుట్టారు కదా. సో బాబా వచ్చిన వెంటనే మనందరి జయంతి అంటే, సో బాబా అంటారు ఇలాంటి జయంతి ఎక్కడా జరగదు, ఇట్లాంటి బర్త్డే. ఇది వజ్రతుల్య జయంతి. బాబా కూడా విశేషంగా ఆదిరత్నాలైన పిల్లలకు అభినందనలు చెప్తున్నారు. మరి మీరందరూ ఈరోజు అభినందనలు చెప్పడానికి వచ్చారా, లేదా అభినందనలు తీసుకోవడానికి వచ్చారా? రెండు కదా. కలసి ఉంటాం, కలసి ఎగురుతాం, కలసి వస్తాం అనే బాబా అంటారు. మరియు బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యం చేస్తాం.
కలిసి ఉంటామన్న ప్రతిజ్ఞ ఉంది కదా. మీరు కూడా ఏమంటారు? మేము కూడా ఎక్కడ బాబా ఉంటే అక్కడ కలిసి ఉంటాం అంటారు కదా. ఇదే బాబా పిల్లలకు, పిల్లలు బాబాకు చేసే ప్రతిజ్ఞ. శరీరం ద్వారా ఎక్కడ ఉన్నా కానీ హృదయంలో సదా బాబా తోడుగా ఉన్నారు. శరీరంతో ఎక్కడెక్కడైనా మనం ఉండొచ్చు, కానీ మన హృదయంలో బాబా హృదయంలో మనమైన ఆత్మలు సదా ఉంటాం. అందుకే అక్కడ భక్తి మార్గంలో హనుమంతుని హృదయంలో సీతారాముల యొక్క సదా అంగుసంగులో హనుమంతుడు ఉన్నట్లుగా చూపిస్తారు. దానికే బాబా అంటున్నారు ఇక్కడ. మీరు కూడా ఏమంటారు? మేము కూడా ఎక్కడ బాబా ఉంటే అక్కడ కలిసి ఉంటామంటారు. ఇదే బాబా పిల్లలకు, పిల్లలు బాబాకు చేసే ప్రతిజ్ఞ. శరీరం ద్వారా ఎక్కడ ఉన్నా కానీ హృదయంలో సదా బాబా తోడుగా ఉన్నారు. అందుకే బాబాను దిలారాం అంటారు, ప్రాణేశ్వరుడు అంటారు. ఇక్కడ స్మృతి చిహ్నంగా కూడా దిల్వాడా మందిరం ఉంది. మరి అందరి హృదయాలలో అందరికీ తోడుగా దిలారాం ఉన్నారు కదా. ఎప్పుడు ఒంటరిగా అవ్వకండి అని బాబా ఎల్లప్పుడూ పిల్లలకు చెప్తూ ఉంటారు. సదా కలిసి ఉంటాం, కలిసి ఉండాల్సిందే. ఒంటరిగా ఉంటే మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది. కలిసి ఉంటే స్వయం లైట్ హౌస్ తోడుగా ఉంటారు. బాబా మరియు బ్రహ్మబాబా ఇద్దరు లైట్ హౌస్ అయినారు కదా. సో ఇద్దరు తోడుగా ఉంటారు. వారి ఎదురుగా మాయ దూరం నుండే పారిపోతుంది, దగ్గరికి కూడా రాలేదు. కావున పిల్లలు తండ్రితో, తండ్రి పిల్లలతో కలిసి ఉంటాం అనేది ప్రతిజ్ఞ. మీ అందరి ప్రతిజ్ఞ కూడా ఉంది కదా. కలిసి ఉన్నాం, కలిసి ఉంటాం, కలిసి ఉండడం మంచిగా అనిపిస్తుంది కదా. మరి చేతులెత్తండి. బాబా బాబ్దాదా ఏం చూశారంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ అమృతవేళ బాబాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. మామూలుగా సమయం లభించదు, కానీ అమృతవేళ ప్రతి ఒక్కరూ మధురాతి మధురంగా మనసులోని విషయాలను మాట్లాడతారు. బాబా కూడా పిల్లల మనస్సులోని విషయాలని విని వాటికి జవాబు కూడా ఇస్తారు. మేము ప్రేమగా నా బాబా అని అంటాం. అప్పుడు బాబా హాజరైపోతారు. మేరా బాబా మేరా సాథీ ఆజావో అంటే బాబా హాజరైపోతారు. సహస్ర బాహుల తండ్రి హాజరైపోతారు. అందరికీ ఈ ఒక్క విషయంలో అయితే చాలా సంతోషంగా ఉంది. హుజూర్ హాజరైపోతారు. ఇందులో కేవలం మనసుతో అనడం కావాలి, మరి ఇంకేది చేయాల్సిన అవసరం లేదు. మనస్సుతో నా బాబా అన్న వెంటనే హజూర్ హాజరైపోతారు, మాలికుడు హాజరైపోతారు. ఈరోజు బాబ్దాదా చెవులలో నలువైపుల నుండి ఒక మధురమైన పాట వినిపిస్తోంది. అది ఏ పాట? నా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అని పిల్లలు పాడుతున్నారు. బాబ్దాదా కూడా పిల్లల స్నేహంలో మునిగి ఉంటారు. ఇప్పుడు బాబ్దాదా మీ స్నేహం యొక్క దివ్య కర్తవ్యాన్ని చూసి మీ భక్తులు కూడా చాలా మంచి తెలివైన వారు, తక్కువ బుద్ధి ఏం లేదు, వాళ్ళకు మంచి తెలివి ఉంది. వారు కూడా మీ స్మృతి చిహ్నాన్ని బాగా కాపీ చేసేశారు. ద్వాపరంలో వచ్చారు. మొట్టమొదటి జన్మ ఎలాగో సత్వప్రధానంగా ఉంటుంది, ఎందుకంటే పరంధామం నుండి ఆత్మ వస్తుంది. ఈరోజు భక్తుల వైపు కూడా దృష్టి వెళ్ళింది బాబాకి. శివ జయంతి కదా, భక్తులు కూడా చాలామంది శివుని యొక్క అగ్రగణ్య భక్తులు ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచినే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి స్నానాలు చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఎంతో ఆరాధిస్తారు. అందుకే బాబా యొక్క మనస్సు ఈరోజు భక్తుల వైపు కూడా వెళ్ళింది. మొట్టమొదటి జన్మ బాబా అంటారు కాపీ చేశారు, ద్వాపరంలో వచ్చారు. ఈరోజు భక్తుల వైపు కూడా బాబా దృష్టి వెళ్ళింది. కాపీ చేయడాన్ని చాలా యుక్తియుక్తంగా చేశారు. ఎందుకంటే మొదట్లోనే బాబా అంటారు, మొదట్లోనే అంటే కాపీ చేయడంలో మొదట్లోనే విశేష భక్తులు మీ ప్రాక్టికల్ కర్మ ఎలా ఉండేదో అలాగే వారు కూడా స్మృతి చిహ్నాన్ని చాలా మంచిగా తయారు చేశారు. కానీ మీది ప్రాక్టికల్, వారిది స్మృతి చిహ్నం జడం.
ఎలాగైతే మీరు వ్రతం తీసుకున్నారు కదా, ఏ వ్రతాన్ని తీసుకున్నారు? సంపూర్ణ పవిత్రత కదా, పవిత్రత యొక్క వ్రతం. అలాగే వారు కూడా వ్రతాన్ని తీసుకుంటారు. వ్రతాన్ని కాపీ చేశారు, వాళ్ళు ఉపవాసం ఉంటారు. కానీ మీరు వ్రతమును ఒక్క జన్మ తీసుకుంటే అనేక జన్మలు ఆ వ్రతం కొనసాగుతుంది. 21 జన్మలు, 2500 సంవత్సరాలు సంపూర్ణ పవిత్రంగా ఉంటాం. వారు ఒక్క రోజు కోసం పవిత్రంగా ఉంటారు. మరియు ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉంటాయి. మీది 21 జన్మల వ్రతం, వారిది అల్పకాలికమైనది. అలాగే జాగరణ, ఇంతవరకు వ్రతం, ఇప్పుడు జాగరణ. అలాగే జాగరణ, మీరు ప్రకాశంలోకి వచ్చినప్పుడు పూర్తి విశ్వంలో ఉన్న అంధకారాన్ని మీరు తొలగిస్తారు. అర్ధకల్పం అంధకారం రాదు. మనస్సులోని అంధకారాన్ని తొలగించారు, మరియు బయట ప్రకృతిలోని దుఃఖపు అంధకారాన్ని కూడా తొలగించారు. ఇది కూడా కాపీ చేశారు. జాగరణ చేస్తారు. మరో విషయం, మీరు బాబా పైన బలిహారం అవుతారు, బలి అయ్యారు, పూర్తిగా సమర్పణ అయ్యారు. వారు కూడా దీన్ని కాపీ చేశారు. వాళ్ళు జంతువులను బలిస్తారు, తమని తాము బలి చేసుకోరు, తమని తాము బలి ఇవ్వలేరు. కాబట్టి జంతువులను బలి ఇస్తారు, మేకను బలి ఇస్తారు. మేకనే ఎందుకు బలి ఇస్తారు? మరో దాన్ని ఎందుకు తీసుకోలేదు? అందరూ నవ్వుతున్నారు, తెలుసు కదా మీకు. నేను అన్న దానిని వదిలి నిమిత్త భావాన్ని ధారణ చెయ్యండి అని బాబా పదే పదే ఏదైతే పిల్లలకు సూచన ఇస్తూ ఉన్నారో దానికి వారు మేకను వెతికి పట్టుకున్నారు. మే అంటుంది కదా అది. ఎందుకంటే ఇక్కడ కూడా పిల్లలు మే అంటారు కదా, అన్నీ నేనే చేసినాను, అంతా నాదే అని. మే ఔర్ మేరా, మా యొక్క ద్వారాలు నేను మరియు నాది. ఎందుకంటే అది కూడా మే అంటూ ఉంటుంది. మరి భక్తుల బుద్ధి అద్భుతంగా ఉంది కదా. మీ భక్తులు కదా బాబా, మరియు మీ భక్తులు. అందుకే బాబా మీ భక్తులకు కూడా ఎవరైతే సత్యమైన మనస్సుతో భక్తి చేస్తారో వారికి ఏదో ఒక దానిని భక్తి ఫలితాన్ని ఇస్తారు. వారు కూడా సదా సత్యంగా, సాత్వికంగా మరియు సంతోషంగా ఉంటారు. దుఃఖంలో దుఃఖితులవ్వరు. ఎందుకంటే భక్తిని సత్యమైన హృదయంతో చేస్తారు. కొంతమంది ఉన్నారలా. బాబా కూడా ఈ మధ్యకాలంలో పిల్లలైన మీకు ఇదే సూచన ఇస్తున్నారు. నేను అనే దానిని తీసుకురాకండి. నేనేమి చెప్తానో అదే జరగాలి. నేనే సరిగ్గా చెప్తాను, ఇదే జరగాలి. ఈ నేను అన్నది ఒకటి సాధారణ నేను చేశాను, నేను మాట్లాడాను, నేను చేస్తున్నాను, నేను శరీరధారిని, దేహధారిని. ఇది రెండవది సూక్ష్మమైన నేను. అందులో బాబా ఇచ్చిన వాటిని కూడా నేను అనుకుంటారు. బాబా మనకి శక్తులు ఇచ్చారు, గుణాలు ఇచ్చారు, సేవ చేసేందుకు జ్ఞానం ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు బాబా. దాన్ని కూడా నేనే జ్ఞానం చెప్పినాను, నేనే వీళ్ళకి కోర్సు ఇచ్చినాను, నేనే ఈ సెంటర్లు తెరిచినాను, నేనే బాబా లేకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చినాను, నేను చేస్తున్నాను అంటారు. బాబా విశేషతలలో కూడా నేనన్నది వచ్చేసింది. జ్ఞాన వివేకము, విశేషతల వివేకము, వీటిలో కూడా సూక్ష్మమైన నేనన్నది వస్తుంది. కావున బాబా సూచన ఇస్తూ ఉంటారు, నేను మరియు నాది. సదా నా బాబా, ఈ వైపుకే సదా మనస్సు యొక్క ఆకర్షణ ఉండాలి. హద్దు యొక్క నేను, నాది, నా పేరు, నా ప్రతిష్ట, దీనిని సమాప్తం చేసి నేను బాబాకు చెందినవాడను, బాబా నావారు అని అనుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. భగవంతుడు నావారయ్యారు, ఇంకేం కావాలి? కనుక ఒకటేమో సాధారణమైన నాది, మరొకటేమో సూక్ష్మమైన నాది. ఈ సూక్ష్మమైన నాది అన్నది మురికిగా చేసేస్తుంది. నా బాబా అంటే మాలామాల్గా అయిపోతారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం ఏమేం చేస్తున్నాము, భక్తులు ఏమేం చేసి కాపీ చేస్తున్నారు, మనం ఏమేం బలి ఇస్తాము, వాళ్ళు ఏమేం బలి ఇస్తారు. మనం బలి ఇచ్చే దాంట్లో కూడా నేను నాది ఎట్లా వస్తుంది, సూక్ష్మం ఎట్లా వస్తుంది, స్థూలం ఎట్లా వస్తుంది, ఎంత క్లియర్గా చెప్తున్నారు.
మరి ఈరోజు బర్త్డే జరుపుకోవడానికి వచ్చారు. బర్త్డే జరుపుకోవడానికి వచ్చారు కదా, పిల్లలు లేదే బాబా ఏమీ చెయ్యరు. చూడు, ఇది బాబా యొక్క నిరహంకారి గుణం. బాబా లేకుండా మనం చేయలేము, కానీ మనం లేకుండా బాబా ఎందుకు చేయలేరు? ఎవరితోనైనా చేయించుకుంటారు. అందుకే ఈరోజు బాబా పిల్లల జన్మ ఉత్సవాన్ని అభినందనలు తెలియజేస్తున్నారు. వాహన పిల్లలు వాహ్ అంటున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? చూడండి, ఇదంతా ఈ విషయం చెప్పడానికి కోసము భూమిని తయారు చేసినారు. ఎట్లా మనం విత్తనం వేయాలంటే ఫస్ట్ భూమిని అంతా దున్నుతాం, ఆ తర్వాత కొత్త మట్టిని వేస్తాం, తర్వాత అంతా పైకి కిందికి దాన్ని కూడా మిక్స్ చేస్తాం. అట్లా ఇప్పుడు వరకు అన్ని శుభాభివందనాలు, మీది కాపీ చేసినారు, మీరు ఫలానా అని అన్ని విషయాలు మనల్ని ఏకదం మన మనోస్థితిని మంచిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలో చెప్తారు. అందుకే ఈరోజు బాబా చెప్పమంటారా? సిద్ధంగా ఉన్నారా? మరి చేయాల్సి ఉంటుంది. చేతులు ఎత్తండి, చేస్తారా? డబల్ విదేశీలు చేస్తారా? టీచర్లు చెప్పండి. మరి ఈరోజు బాబ్దాదా ఎలాగైతే స్మృతి చిహ్నంలో శివపరమాత్ముని స్మృతి చిహ్నం పైన జిల్లెడు పూలనేస్తారు, గులాబీ పూలను వేయరు, మరే ఇతర పూలను వేయరు, జిల్లెడ పూలనే వేస్తారు. ఈరోజు బాబ్దాదా మీరు ఏ విషయాన్ని అర్పించాలో హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా? పిల్లలందరూ హాంజీ సరేనండి అనడం బాబాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఈరోజు బర్త్డే సందర్భంగా బాబా సంకల్పం ఏమిటంటే అందరూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ఒకరికొకరు సహయోగిగా అవుతూ వ్యర్థ సంకల్పాలనే జిల్లెడ పూలను అర్పించండి. సహయోగిగా అయితే వ్యర్థ సంకల్పాలే ఉండవు కదా. నేనేం తక్కువ, నువ్వేం తక్కువ, నేనేం తక్కువ, నువ్వేం తక్కువ, నాకేం తక్కువ ఉంది, నాలో అన్నీ ఉన్నాయి, నేనేమన్నా చేయగలను అనే ధీమా, అనే అహం, ఇవన్నీ ఉంటే ఎట్లా సహయోగిగా అవుతారు? ఒకరినొకరు సహయోగిగా చేసుకోలేరు. వ్యర్థ సంకల్పాలనే జిల్లెడ పూలను అర్పించండి. వ్యర్థ సంకల్పాలు చెయ్యకూడదు, వినకూడదు, మరియు సాంగత్యం లేకొచ్చి వ్యర్థ సంకల్పాల సాంగత్యపు రంగును అంటించుకోకూడదు. ఎందుకంటే ఎక్కడ వ్యర్థ సంకల్పాలు ఉంటాయో అక్కడ స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, దేన్నైతే మురళి అని అంటామో ఆ శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. వ్యర్థం ఉంటే సమర్థం ఉండదు, సమర్థం ఉంటే వ్యర్థం ఉండదు, అంతే. రాత్రుంటే పగలుండదు, పగలుంటే రాత్రి ఉండదు, అంతే. ఇంకా దాంట్లో మార్గమే లేదు, ఆలోచనే లేదు. ఖచ్చితంగా బాబా జ్ఞానం ఉందనుకో వ్యర్థాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఇవి మామూలే జరుగుతూనే ఉంటాయి అని మనకి ఏం దాంట్లో పనే లేదు. మన పని మనది, మన నశ, మన ఖుషి, మన ఉమంగ ఉల్లాసం మనది. మురళి విన్నప్పటికీ, చదువుకున్నప్పటికీ అదైతే ఆవశ్యకత, అది బ్రాహ్మణుల నియమము, కానీ వినడం వరకే ఉంటుంది అంతే. దాని గురించి ఆలోచన కానీ ప్రాక్టికల్గా చేయడం కానీ, వినడం ఒక పద్ధతి, ఒక నియమము, ఒక ఈశ్వరీయ శ్రీమతము. సో విన్నాం, అయిపోయి, ఇంతటితో పరిసమాప్తం. మళ్ళీ కార్యవ్యవహారాలు లేకపోతే దాంట్లో మునిగిపోయి నేననేది వచ్చేస్తుంది. మనస్సులో మననం జరగడం లేదు. ఆలోచిస్తారు. ఈరోజు మురళి చాలా బాగుంది అంటారు, ఏముందో ఆలోచిస్తాను అంటారు. వరదానం కూడా చాలా బాగుంది కానీ గుర్తుకు తెచ్చుకుంటున్నాను అంటారు. వ్యర్థ సంకల్పాలు మనస్సు, బుద్ధిని తన వైపుకి ఆకర్షిస్తాయి. బాబాతో ఏమంటారో మీకు తెలుసా? బాబా ఉత్సుకత గల సమాచారాన్ని వినాలి కదా, నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి కదా అని అంటారు. కానీ వ్యర్థ విషయాలు పదవి ప్రాప్తిలో నష్టాన్ని తీసుకొస్తాయి. మరి మీరందరూ వ్యర్థ సంకల్పాల గురించి బాబాకు ప్రతిజ్ఞ చేస్తారా? మేము కోరుకోము కానీ అవి వచ్చేస్తూ ఉంటాయి అంటారు. అనుకోవడం లేదు కానీ వచ్చేస్తాయి. బాబాకు దృఢ సంకల్పంతో ఇవ్వడం ద్వారా ముందు అసలు ఇవ్వడం వచ్చా? బాబాకి ఇచ్చేశారు. ఇచ్చిన వస్తువు ఒకవేళ మీ వద్దకు తిరిగి వచ్చినా కానీ ఇచ్చిన వస్తువుని మీ దగ్గర పెట్టుకుంటారా? లేదు కదా. తిరిగి ఇచ్చేస్తారా?
ఇచ్చిన వస్తువుని తిరిగి మీ వద్ద పెట్టుకుంటే మీ టైటిల్ ఏమవుతుంది? కావున బాబాకు ఒక్కసారి మీరు ఇష్టంతో దృఢత్వంతో ఇవ్వండి. అట్లా ఇంపార్టెంట్ అది. మనం ఏది చేసినా మనసారా చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి. ఒక్కసారి బాబాకి ఇచ్చేసేయాలి తెలుసుకొని. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాపస్ తీసుకోకూడదు. దృఢత్వంతో ఇచ్చేయండి, ఇష్టంతో. అలాగే ఇచ్చిన వస్తువు మళ్ళీ మన వద్దకు రాలేదు కదా అని పరిశీలించుకోండి పదే పదే. ఇతరుల వస్తువును తమదిగా చేసుకోవడం మంచిది కాదు కదా, దొంగతనం కదా అది, వేరే వాళ్ళ వస్తువుని మనం తీసుకోవడం. మరి రోజు విశ్రాంతి తీసుకునే ముందు, పడుకునేకి ముందుగా, విశ్రాంతి తర్వాత తీసుకోవచ్చు, పడుకోవచ్చు మళ్ళా 10 నిమిషాలే కదా. ముందు పరిశీలించుకోండి, ఉదయం నుంచి ఏమేం చేసినాను, స్థూలమైన పని చేస్తూ సూక్ష్మంగా నా బుద్ధి ఎటువైపు ఉండింది, నా బుద్ధిలో కేవలం పని ఉంది లేదా కార్యవ్యవహారాలు ఉంది లేదా సేవ మాత్రమే ఉంది అంటే బయటోళ్ళు నేను ఒకటే అని అర్థం. ఎందుకంటే బయట వాళ్ళ పనులు సదా బుద్ధిలో పెట్టుకొని అదే 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 వర్క్ కాన్షియస్నెస్లో చేస్తూనే ఉంటారు. సో మనం కూడా చేస్తున్నాము, కానీ బాబా మురళి వినలేదు, విన్నా దాని గురించి మనన చింతన చేయలేదు, బాబా ఏం చెప్తా ఉన్నారో దాన్ని స్వయం ఆచరించలేదు అంటే వృథా కదా. ఎంత పర్సెంటేజ్ ఆచరిస్తున్నాము అనేది కూడా అవసరం, అది ఇంపార్టెంట్. బాబా అంటున్నారు, ఈ రోజంతటిలో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రాలేదు కదా, చెయ్యలేదు కదా, ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోలేదు కదా అని చెక్ చేసుకోండి. మరి ఈరోజు పుట్టినరోజు, బహుమతిగా దీనిని ఇచ్చే ధైర్యం ఉందా? వ్యర్థ సంకల్పాలను ఇచ్చే ధైర్యం ఉందా? అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఇచ్చేసేయాలి. ఎక్కడ ధైర్యం ఉంటుందో బాబ్దాదా కూడా మీకు బహుమతినిస్తారు. మీరు మనస్ఫూర్తిగా నా బాబా దయాళు కృపాళు బాబా ఇది మీరు తీసేసుకోండి అని అనండి. ఒకవేళ హృదయపూర్వకంగా అంటే బాబా ఎక్స్ట్రా బహుమతినిస్తారు, శక్తినిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. బాబా ఖచ్చితంగా హృదయపూర్వకంగా చెప్పేసేయండి, బాబా నాకు వ్యర్థ సంకల్పాలే వద్దు, బస్ మీ యొక్క స్మృతిలో ఉండాలి, మీ జ్ఞాన మనన చింతనలో ఉండాలి, మీ సేవలో మునిగి ఉండాలి, అంతే, నాకు ఇంక ఎక్స్ట్రా ఏమొద్దు. ఎవరి ప్రాప్తి వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది, ఎవరెంత చేస్తారో అంత పొందుతారు. సో ఎంత పక్కాగా దీన్ని బుద్ధిలో వేసుకోవాలి, అది బాబా అంటున్నారు. బాబాకి పూర్తిగా ఇచ్చేసేయండి. ధైర్యం ఉంది కదా, ఎందుకంటే ధైర్యం మీది, ఎక్స్ట్రా సహాయం బాబా ఇస్తారు. ఎందుకంటే బాబా ఎంతో కాలం నుండి సూచన ఇస్తున్నారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థానికి మార్గం 3 బిందువులను పెట్టడం, నేను బిందువుని, బిందువైన బాబాను గుర్తు చేయడం, మరియు గడిచిన దానికి బిందువు పెట్టడం. ఫుల్ స్టాప్, బిందువు. బాబ్దాదా మననం చేయడమని దేన్నైతే అంటారో బిందువుగా అవ్వాలి, బిందువుని చూడాలి, బిందువే పెట్టాలి. అందుకే బిందువుకి అంత మహత్వం ఉంది. ఈ కాలంలో కూడా బిందువుకి చాలా మహత్వం ఉంది. డబ్బులు సున్నకు మహత్వం ఉంది కదా, డబ్బులు లెక్క పెడతారు కదా. ఈ రోజుల్లో అందరికీ అన్నింటికన్నా ఎక్కువ ప్రేమ దేనిపైన ఉంది? డబ్బుల పైన. మరి డబ్బులు ఎలా పెరుగుతాయి? బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి, సున్నా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కువ పెరుగుతా పోతాయి. 1 పక్కన సున్నా పెడితే 10, 10 పక్కన సున్నా పెడితే 100, 100 పక్కన సున్నా పెడితే 1000, 1000 పక్కన సున్నా పెడితే 10,000, అట్లే పెరుగుతాయి. కావున బిందువుకు మహత్వం ఉంది, కానీ అసలైన బిందువు గురించి మర్చిపోయారు. నేను బిందువుని, నా తండ్రి బిందువు అనేది మర్చిపోయారు. కొంతమంది 1, 2, 3 అట్లా ఎంచి 10 అన్నప్పుడంతా శివ అంటారు. మళ్ళీ 11, 12, 13, 14 అన్నాక మళ్ళీ 20 అన్నప్పుడు శివ అంటారు. అంటే భగవంతుని గుర్తు చేసుకోవాలని పెద్దవాళ్ళు కొంతమంది చెప్పారు. మరి ఈరోజు బాబాకు జన్మదిన కానుకిచ్చారా? మనస్ఫూర్తిగా ఇచ్చారా? ఎందుకు ఏమిటి అన్నారు కదా, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఈ కై
కైసే కరు క్యా కరు కై కై అనే భాష మంచిది కాదు. కై కై భాష ఎవరిది? కాకిది. ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు ఎలా ఈ కై కై అనకండి. మరి బహుమతి ఇవ్వడానికి సంతోషంగా చేతులెత్తారా అడుగుతున్నారు బాబా. వ్యర్థ సంకల్పాలనే బహుమతిని ఇచ్చేస్తారా? సంఘటనలో తప్పదని ఎత్తారా? అయ్యో ఎవరేమనుకుంటారో అని ఎత్తుతున్నారా? ఎందుకంటే తప్పదని ఎత్తేవారికి సదా ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. కొంచెం రోజులు చేస్తారు, మళ్ళా ఓం శాంతి. మనస్ఫూర్తిగా చేసేవారు చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అంటారు. బహుమతి ఇచ్చేశారు కదా, లేదా ఇంకా ఇవ్వాలనా? ఇవ్వాల్సిందే. ఇలా సంతోషంగా సంకల్పం చేసినట్లయితే సర్వశక్తివంతుడైన బాబా పిల్లలుగా మాస్టర్ సర్వశక్తివంతులకు ఇదేమంత పెద్ద విషయం? సీటు పైన ఉండండి, మాస్టర్ సర్వశక్తివంతుని యొక్క సీటు పైన సెట్ అయి ఉండండి, మర్చిపోవద్దండి. ఇది స్వమానం కదా, తన స్వమానాన్ని వదలడం జరగదు కదా. స్వమానం కోసం పూర్తిగా గొడవ పడుతూ ఉంటారు. నాకు గౌరవం ఇవ్వాలా, నాకు సీట్ ఇవ్వాలా, నేను ఫోటోలో రావాలా, నేను 10 మంది మెచ్చుకోవాలనని అని ఎంతో పాపం కష్టపడతా ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళని ఎందుకు ముందు పెట్టినారు, నన్నెందుకు ముందు పెట్టలా? చిన్న విషయాలలో మీ స్వమానాన్ని, పరమాత్మ ద్వారా లభించిన స్వమానాన్ని పోగొట్టుకోవద్దండి. మనుషుల ద్వారా లభించే స్వమానానికే ఎంతో నశాలో ఉంటారు. ఇది పరమాత్మ ద్వారా లభించిన స్వమానం. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. మాస్టర్ అంటే అన్నింటికీ మాలికుణ్ణి. బాబా దగ్గర ఏవైతే ఖజానాలు ఉన్నాయో అవన్నీ నావి. ఈ యొక్క ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంది కదా, తల ఊపండి, చెయ్యి ఊపండి, తల ఊపండి. ధైర్యం ఉందా? టీచర్లు మీరు చేయించాల్సి ఉంటుంది. చూసారా బాబా ఏమంటున్నారు? అటెన్షన్ ఇప్పించాల్సి ఉంటుంది, మీరు చెయ్యాలి. అటెన్షన్ ఇప్పించి చేయించాల్సి ఉంటుంది కదా. నిమిత్తంగా ఉన్నారు కదా. ఏ క్లాసు ఎవరి క్లాసు నంబర్ తీసుకుంటుందో చూద్దాం. ఏ క్లాస్ అంటే ఏ ఊర్లో వాళ్ళ క్లాస్ నంబర్ తీసుకుంటుందో చూస్తాం. దీంట్లో నంబర్ తీసుకోవాలి, అది గ్రేట్నెస్. ఇక్కడ నంబర్ తీసుకున్నామనుకో, సత్యుగంలో ఖచ్చితంగా మనకు నంబర్ వచ్చేస్తుంది. అప్పుడు మంచి బహుమతిని తీసుకుంటారు. ఏ బహుమతి ఇస్తామనే చెప్పం, మంచి బహుమతి. ఇక్కడ ఏం బహుమతి అవసరం లేదు, ఇది అల్పకాలికం కదా. ఆయన ఆశీర్వాదం ఒక్కటి ఉంటే చాలు. ఆయన వరదానమే ఆశీర్వాదం కదా. సో మనకి భవిష్యంలో బాబా బహుమతి ఇస్తారు. పూర్తి క్లాస్ ప్రయత్నించాలి. ఒక్కరు చేస్తే సరిపోదు, మెజారిటీ చేయాలి. అది బాబా అంటున్నారు. మెజారిటీ చేస్తేనే వాయుమండలంలో దాని యొక్క ప్రభావం పడుతుంది. ఎట్లా? ఇప్పుడు రకరకాల సేవలు ఉన్నాయి కదా, ఆ సేవల్లో అందరూ కలిసి చేసినారంటే దాని ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైన ప్రేమ కలుగుతుంది. పిల్లలు నంబర్ 1గా కావాలి, నంబర్ 2 కాదు. మొదటి రాజ్య సింహాసనం పైన కూర్చోరు, సింహాసనం పైన అయితే ఇద్దరే కూర్చుంటారు. కానీ మొదటి రాజధానిలోకి, మొదటి రాజ్యవంశంలోకి రావచ్చు కదా, సంబంధం లేక రావచ్చు కదా. రాజారాణి మాత్రమే ఉంటారా? వాళ్ళ సామంతరాజులు, దాసదాసీలు, ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ఉంటారు కదా, షౌకార్ ప్రజలు. 2వ నంబర్గా అయితే అయ్యారు, కానీ రాజ్యం చేయాలి. రాజ్యాధికారులుగా అవ్వాలంటే ముందు రాజ్యంలోకి రావాలి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విశేషతలో నంబర్ 1లోకి రావాలని బాబా పిల్లలపైన ప్రేమ చూపుతున్నారు. నంబర్ వారిగా కాదు, నంబర్ 1గా రావాలి. అది బాబాకి ఇష్టం. నంబర్ 1గా కావాలి. ఉల్లాసం ఉంది కదా. చూడండి, మాట్లాడుతూ భూమిని దున్ని ఇత్తనం వేసి మళ్ళీ దానికి భూమి కప్పేసి మళ్ళా తిరిగి ఏమంటారు దాన్ని, కలుపు మొక్కలు రాకుండా చూసుకుంటా దానికోసం ఏం చేయాలని చెప్తారు. మళ్ళీ ఫలం ఎట్లా వస్తుంది అనేది కూడా చెప్తారు. నంబర్ 1 అనేది ఫలం. 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఏదో ఒక సబ్జెక్ట్లో నంబర్ 1గా అవ్వాల్సిందే కదా. దీనికి అండర్లైన్ చేయండి. ఎక్కువ కష్టాన్ని మీకు ఇవ్వడం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్లో నంబర్ 1. ఇదైతే సహజమే కదా. ఈరోజు అమృతవేళ నుండి మిలనం జరుపుకుంటున్నారు. చాలా సంతోషంతో నవ్వుతూ సంతోషంగా ఉన్న ముఖంతో కనిపించారు. బాబా బర్త్డే అంటే సంతోషం ఉంటుంది కదా. బాబా కూడా పిల్లలందరికీ సదా ఎగిరే కళను వరదానంగా ఇచ్చారు.
నడిచే కళ కాదు, ఎగిరే కళ. మరి బాబ్దాదా ఈరోజు ఇస్తున్న ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. బాబ్దాదా తన మరియు పిల్లల జయంతి సందర్భంగా ఏ వరదానాన్ని ఇచ్చారు? ఎగిరే కళ భవా, ఎగిరే కళల్లోకెళ్ళండి. ఎగిరేదేమి బాబా అంటారు, ఎక్కే కళ కూడా కాదు, ఎగిరే కళ. పటాని స్విచ్ చేయంగానే లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతాం కదా, అది ఎగిరే కళ. మీరు కూడా రోజంతా శివరాత్రి ఉత్సవాన్ని మనసులో జరుపుకున్నారు కదా, మరి అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు, ఎంతో మంచి రాజ్య పదవిని పొందుతారు. అందరూ మంచిగా ఉన్నారు కదా. బాబా అయితే అంతా మంచిదే చూస్తారు. జీ బాబా, మనం కూడా అలాగే చూడాలి. అచ్చా, నలువైపులా సముఖంలో కూర్చొని ఉన్నవారైనా, తమ తమ స్థానాలలో కూర్చొని మిలనాన్ని జరుపుకుంటున్నవారైనా అందరినీ చూసి బాబ్దాదా హర్షితం అవుతున్నారు. పిల్లలు కూడా బాబా మిలనాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ ఈనాటి సంకల్పాన్ని గుర్తుంచుకోండి, సదా సంతోషం. అప్పుడప్పుడు కాదు, సదా సంతోషం. ఎవరి మీ ముఖాన్ని చూసినా కానీ వీరు చాలా భాగ్యశాలి ఆత్మ అనుకోవాలి. మీ భాగ్యము ముఖము మరియు నడవడికతో కనిపిస్తుంది. కేవలం మనసులో చాలా ఉంది అంటే కాదు, మీ భాగ్యశాలి ముఖము, సంతోషకర ముఖము ఇతరులకు పరిచయాన్ని ఇస్తుంది. ఏదో ఉంది అని ముఖం చెప్తుంది. మీ ముఖం సేవ చేయాలి, బాబా వరకు తీసుకురావాలి. సంతోషంగా ఉండడం ఇది కూడా సేవా సాధనమే. మరి నలువైపులా ఉన్న పిల్లలకు మీకు కూడా బర్త్డే యొక్క పదమాల రెట్ల అభినందనలు, 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 అభినందనలు బాబా. ధన్యవాదాలు బాబా. హ్యాపీ బర్త్డే బాబా. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा. नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సో బాబా ఏం చెప్పినారు? విశేషంగా వ్యర్థ సంకల్పాలనే జిల్లెడ పువ్వులను సమర్పణం చేసేయండి. నేను నాది అనేదాన్ని బలి చేసేయండి. మొత్తం మురళి యొక్క ఎసెన్స్ అది. నేను నాది అనేదే వ్యర్థ సంకల్పాలు. బాబా ఇచ్చిన దాన్ని కూడా నాది అనుకోవడమే పొరపాటు కదా. నా విశేషతలు, నాలోని కళలు, నేనే చేస్తాను, నేను చెప్పిందే చేయాలా, ఇదంతా నేను నాది. ఈ మైమై అనేది బలి చేయండి. వరదానం: సంశయ సంకల్పాలను సమాప్తం చేసి మాయాజీతులుగా అయ్యే విజయీరత్నాలుగా కండి. ఏమో తెలీదు, మేం ఫెయిల్ అయిపోతామేమో అంటూ ఎప్పుడూ మొదటి నుండే ఇటువంటి సంశయ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. సంశయ బుద్ధి కలవారిగా అయితే ఓడిపోతారు. కావున సదా మేము విజయాన్ని ప్రాప్తి చేసుకొనే చూపిస్తాం అనే సంకల్పం ఉండాలి. కల్ప క్రితం కూడా అయ్యాం, ఇప్పుడు కూడా అవుతాం. విజయమైతే మా జన్మసిద్ధ అధికారం. ఇటువంటి అధికారులుగా అయ్యి కర్మ చేయడం ద్వారా విజయం అనగా సఫలత అధికార రూపంలో తప్పక ప్రాప్తిస్తుంది. దీని వలన విజయీ రత్నాలుగా అవుతారు. కావున మాస్టర్ జ్ఞానస్వరూపుల నోటి నుండి తెలియదు అన్న మాట ఎప్పుడూ రాకూడదు. మాకు తెలీదు, ముందే చెప్పింటే మీరు మేము చేస్తూ ఉంటాం కదా అనేది విజయీ రత్నాల నోటి నుంచి రాదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. సంశయ బుద్ధి వినశ్యంతి, నిశ్చయ బుద్ధి విజయంతి కదా. ఎప్పుడు కానీ బాబా పైన, స్వయం పైన, డ్రామా పైన, బ్రాహ్మణ పరివారం పైన సంశయం రానే కూడదు. ఎవరెవరు పార్ట్ వాళ్ళది డ్రామాలో ప్రతి ఒక్కరిది భిన్న భిన్న పాత్ర ఉంది అనే దృక్పథంతో మనల్ని మనము ఎంతో హ్యాపీగా, ఆనందంగా, ఖుషీగా ఉంచుకోవాలి. నిశ్చయాత్మక బుద్ధిని కలిగి ఉండాలి. నిశ్చయ బుద్ధి విజయంతి. స్లోగన్: దయాభావన సహజంగానే నిమిత్త భావనను ఇమర్జ్ చేస్తుంది. దయాభావన, సర్వుల పట్ల దయ ఉండాలి. దయగల హృదయమే భగవన్ నిలయము అంటారు. దయ
శ్రీమతం అనుసారంగా దయ ఉండాలి. మళ్ళీ మన్మతంకి మిక్స్ అయి ప్రభావితమై ఇతరుల ఆకర్షణలేకొచ్చి దయ చూపించినారంటే ఇరుక్కపోతాం. అందుకోసమే దయా భావన ఉండాలి. ఎలాంటి దయ అనేది కూడా అవసరం. నిమిత్త భావం ఇమర్జ్ చేస్తుంది. ప్రేరణ, అవ్యక్త ప్రేరణ. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ముట్టుకుంటే ముడుచుకపోయే మొక్కను తాకగానే అది వెంటనే శక్తిహీనమైపోతుంది. అందుకు సమయం పట్టదు. అలా మీరు క్షణకాలం యొక్క శుద్ధ సంకల్పం యొక్క శక్తి ద్వారా మాయను ముట్టుకుంటే ముడుచుకపోయే చెట్టులాగా మూర్ఛితం చేసేయండి. వాహ్, పాజిటివ్ వేలో చెప్పారు బాబా. మామూలుగా అయితే ముట్టుకుంటే ముడుచుకపోయే విధంగా కావద్దండి, ఫీలింగ్ నేచర్ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు బాబా. ఇవాళ కొత్తగా చెప్తున్నారు. సంపూర్ణ పవిత్రత అంటే ఏమిటంటే మాయను ఆ విధంగా చేసేసేయండి. మీ నిజస్వరూపము వరదాని స్వరూపం ఎల్లప్పుడూ స్మృతిలో ఉంటే అపవిత్రత యొక్క విస్మృతి అనేది నామరూపాల్లో కూడా ఉండవు. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.